నమస్తే, నా పేరు జీరాజ్. టుడే బర్నింగ్ పాయింట్. టీడీపీ టికెట్లు, పెండింగ్ ఉన్న టికెట్లు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఎలాంటి పెండింగ్లు పరిష్కారం చేసే అవకాశాలు ఉన్నాయి, ఎవరు ఆశీస్సులతో నెల్లూరు జిల్లాలో టికెట్లు ప్రస్తుతానికి పంపిణీ అవుతున్న విషయం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సర్వేపల్లి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టికెట్ విషయంలో పార్టీ అధినేత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందనే టాక్ ఒకటి వినపడుతుంది. అయితే ఆత్మకూరు విషయంలో ఇప్పటికే ఆనవ రామనారాయణ రెడ్డి కోటి తీర్థంలో పూజలు ప్రారంభించి ప్రచారంలోకి దిగిపోయారు. ఇక నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని టీడీపీ అధినేత గిఫ్ట్ గా ఇస్తాన్నారు. అయితే సర్వేపల్లిలో అలాంటిది ఏమీ జరగలేదు. కోవూరు విషయంలో కొంత సందిగ్ధంలోనే కోవూరు విషయం ఉంది. కోవూరులో దినేష్ రెడ్డిగా ప్రశాంత్ రెడ్డిగా టికెట్ అన్నది విషయం అర్థం కావడం లేదు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో టీడీపీలో చేరిన పోలుపోయిన రూప్ కుమార్ కి అనుకూలంగా ఉంది. IVRS సర్వేలో రూప్ కుమార్ కే టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రూప్ కుమార్ కి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం దాదాపు తీసుకున్నారని తెలుస్తుంది. దీని వెనక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతోనే రూప్ కుమార్ యాదవ్ కు సర్వేపల్లి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం మాత్రం మెండుగా జరుగుతుంది. రూప్ కుమార్ అనుచరులు, రూప్ కుమార్ తో ఉన్నవారు, రూప్ కుమార్ సన్నిహితులు ఈ విధమైన ప్రచారం చేసుకుంటున్నారు. ఆల్రెడీ సర్వేపల్లిలో ఆయన సామాజిక వర్గంతో ఇంటర్నల్ మంత్రాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అధినేత సీనియర్ నేతను పక్కన పెట్టి రూప్ కుమార్ కి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సిందే. అయితే ఇటీవల కాలంలోనే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు. గంటపాటు సమావేశమయ్యారు. గంటపాటు సమావేశమైన అనంతరం కూడా టికెట్ విషయంలో స్పష్టత రాలేదని మాత్రం తెలుస్తుంది. అయినా తన పని తాను చేసుకుని వెళుతున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టికెట్ ఆశించి ఉన్నారు. తనకు కాకపోయినా తన కుమారుడు టికెట్ ఇవ్వాలని కోరున్నారు. అయితే దాదాపుగా ఆ అవకాశాలు సన్నగిలినట్టు కనిపిస్తున్నాయి. రూప్ కుమార్ యాదవ్కే సర్వేపల్లి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ విధంగా అనేక మంది రూప్ కుమార్ అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఇటీవల కాలంలో IVRS సర్వేలో కూడా కేవలం రూప్ కుమార్ యాదవ్ పేరు చెప్పి రూప్ కుమార్ యాదవ్ అయితే ఒకటినొక్కడినంటూ రావడం గమనాలు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఆయన చెప్పిన వారికి టికెట్లు ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మకూరుకి ఆనవ రామనారాయణ రెడ్డి వెళ్లాలని కోరారు. రామనారాయణ రెడ్డి సైతం ఆత్మకూరులో ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే సర్వేపల్లి విషయంలో ఇంకా అస్పష్టత ఉంది. దాదాపుగా రూప్ కుమార్ కి టికెట్ ఖరారు అవుతున్నట్టు సమాచారం. ఇది కేవలం ఆఫ్ ది రికార్డ్ మాత్రమే, ఆన్ ది రికార్డ్ కాదు. పార్టీ అధిష్టానం ప్రకటన చేస్తేనో పార్టీ అధిష్టానం ప్రకటిస్తేనే మాత్రం తెలియాల్సి ఉంటుంది తప్ప అదర్వైజ్ ఇది కరెక్ట్ అయిన సమాచారం అని మనం చెప్పుకోలేం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే రూప్ కుమార్ కే దాదాపు టికెట్ ఖరారు అవుతుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇది ఈనాటి బర్నింగ్ పాయింట్. మరో పాయింట్లు మళ్ళీ కలుద్దాం.